యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనే ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దినదినము కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఆశీర్వాదమే మన జీవితంలో అనేక కార్యాలు జరిగిస్తూ మన జీవితంలో అనేక అద్భుత కార్యాలు జరుగుతూ ఉండేవి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనము ధ్యానించుకుందాము. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుతురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. చూడండి ప్రియులారా, ఎంత గొప్ప మాట. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుతురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. నిజమే, మనము ప్రార్థన చేస్తుంటాము, మరలా దేవునితో ఉన్నామని చెప్పుకుంటాము, కానీ మన హృదయం ఎప్పుడు దూరంగా దేవునికి ఉంటుంది. అంటే చాలామంది చెప్తారు, యేసయ్య అంటే నాకు ఎంత ఇష్టమో, యేసయ్య లేకపోతే నేను బ్రతకలేను, యేసయ్య నా ప్రాణం, నా ఊపిరి అని చెప్తారు. కానీ వారి హృదయం ఎక్కడ ఉంటుందంటే ఈ లోకమైన వాటిపైన దృష్టి, ఆలోచనలు, మనస్సు అంతా కూడా, వీరి మనసంతా, వీరి హృదయపు అన్నీ కూడా ఆలోచనలు దేవునికి ఎంతో దూరంగా ఉంటాయి. దేవునికి సమీపముగా ఉండేవారు, దేవునికి దగ్గరగా ఉండేవారు ఎంతో తక్కువ మంది. క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఉంటున్నాము, కానీ మన మనసు, ఆలోచన, దృష్టి, క్రియలు దేవునికి ఎంతో దూరంగా ఉంటున్నాయి. కానీ పైకి మాత్రం మనం ఏం చెప్పుకుంటామంటే నాకు యేసయ్య అంటే ఎంతో ఇష్టము అని ఎంతో ఘనంగా చెప్తారు, ఎంతో గొప్పగా చెప్తారు. యేసయ్య లేకపోతే బ్రతకలేమని చెప్తారు. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం అలా పై పెదవులతో పలుకుతూ మాట్లాడుతున్నాను, మన హృదయము, మన మనస్సు ఎలా ఉంటుందో దేవుడు ప్రతిదీ కూడా చూస్తూ ఉంటాడు. అందుకే ఆయన కనులంట ఈ భూమి మీద ఉన్న ప్రతి నరుడి పైన నిలిచి ఉంటాయంట. ఏ నరుడు ఏ విధంగా ఉంటున్నాడు, ఏ నరుడి మనసు ఏ విధముగా ఉంటూ ఉంది, ఎవరు నాకు సమీపంగా ఉన్నారో ప్రతిదీ కూడా దేవుడు క్షణం ప్రతి క్షణము కూడా ఆయన కనులతో మనం చూస్తూ, మనం ఉండే విధానమును బట్టి దేవుడు మనం సంతోషించడమా దుఃఖపడమా జరుగుతూ ఉంటుంది. నిజమే, మనం దేవుని ఘనపరిచినట్టుగా చెప్తూ, గొప్పలుగా చెప్తూ, దేవుడు చేస్తున్న అద్భుతాల గురించి చెప్తాం, కానీ మన మనస్సు మాత్రము దేవునికి దూరముగా ఉంటూ దేవుణ్ణి బాధపరిచేవారిగా ఉంటున్నాం. ప్రియులారా, ఎప్పుడైతే మన మనసు దేవునితో ఉంటుందో, ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటుందో, దేవునితో ఉంటుందో మన హృదయము, అప్పుడు మన జీవితంలో అనేక విషయాలలో, అనేక కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని చూసి ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ పై పెదవులతో దేవుని గణపరచుట కాదు, కానీ నిత్యము కూడా మన హృదయము, మన మనసు దేవునికి ఇస్తూ, దేవునిలో ఆయనకు దగ్గరగా, ఆయనకు సమీపముగా, ఆయనలో ఉంటూ ఆయన ఇస్తున్న ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, గొప్ప దేవా, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. కృపా సత్య స్వరూపుడా, ఈ ఉదయ కాలము ప్రభా దేవా, నీ యొక్క ఆశీర్వాదము పొందుకుంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి నాయన. వారి జీవితంలో ఈ దినమంతా కూడా అడుగుచున్న ప్రతిదీ కూడా మీరు జరిగించండి. ప్రతి కార్యము జరగను గాక, నీ ఆత్మ చేత నింపబడును గాక ప్రభా, నీ అగ్ని చేత మండించబడును గాక నాయన. నీ శక్తి విత్ క్రాస్ కామ్ ది మై హోలీ స్పిరిట్ ఐ కెన్ క్రిషియల్ బికాస్ దయచేయమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.